ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఎందుకు చేశాను అంటే ఫ్రెండ్స్, ఎందుకు అంటే ఇవాళ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం నేను చెప్పవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చేసిన తప్పు మీరు చేయవద్దు అనేసి. ఎందుకు ఏమిటి అంటే, మనకి యూట్యూబ్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి. వీడియో పోస్ట్ చేయడమే కాకుండా మనం వీడియో పోస్ట్ చేశాక కంటెంట్ ఎలా చూస్తున్నారు, చూడలేదా ఏంటి, మనం ఏ కెమెరాతో చేస్తున్నాము ఏంటి, మనం ఏ ఫోన్తో షూట్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మనం ఇచ్చే వాయిస్ ఎలా ఉంటుంది, దానిపైన డిపెండ్ అయి ఉంటుందని నాకైతే తెలుసుకున్నాను ఫ్రెండ్స్. మన దగ్గర అంత అమౌంట్ ఉండకపోవచ్చు. సో మనం తీసే వీడియోస్ కొంచెం క్లారిటీగా రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడే మాటలు కూడా బాగుండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నాకంటే కొంచెం పెద్ద ఏజ్ అనుకోవచ్చు, మాట్లాడడం కరెక్ట్ గా రాదు, కానీ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి మీరు వాయిస్ ఇస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో అదొకటి ఫ్రెండ్స్. సెకండ్ థాట్ వచ్చేసరికి, మీరు వీడియో పోస్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. పోస్ట్ చేశాక ఫేస్బుక్ లో మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు వాళ్ళకి కూడా చెప్పండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయండి అని వాళ్ళకి కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కి చెప్పేటప్పుడే మీరు కూడా లైక్ అండ్ షేర్ మధ్య మధ్యలో చెప్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కంటెంట్ అయిపోయిన వాళ్ళకి పర్వాలేదు, కొంచెం యూట్యూబ్ రన్నింగ్ లో ఉన్న వాళ్ళకి, కొత్తగా చేసే వాళ్ళకి అయితే ఫ్రెండ్స్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని కంటిన్యూ మనం మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా చెప్తూ ఉండాలి ఫ్రెండ్స్. వీడియో వచ్చేసరికి మినిమం 8 నిమిషాల లోపే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియో పూర్తిగా చూస్తారు. 5 నిమిషాలు ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మరీ లెంతీగా ఉంటే చూడరు. అప్పుడు మనకి సరిగా చూడకపోతే మనకి అవర్స్ అనేది రాదు. చిన్న వీడియో చేసినా పెద్ద వీడియో చేసినా కూడా మనకి మెయిన్ ఏంటంటే మనం మంచిగా చెయ్యాలి, మనం మాట్లాడడం రావాలి. నాకు ఏమీ తెలియకుండానే యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను. నాకు అస్సలు యూట్యూబ్ అంటే ఇష్టం ఫ్రెండ్స్, బట్ యూట్యూబ్ ఎలా చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు. అయినా కూడా నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, నేను వాయిస్ ఎలాగ ఇవ్వాలో తెలియదు, ఎలాగా షూట్ చేయాలో తెలియదు. ఒక చేత్తోనే పట్టుకుని వీడియో అనేది స్టార్ట్ చేశాను నేను. తర్వాత వచ్చేటడికి స్టాండ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఎంత చేత్తో తీసిన వీడియో, మా ఫస్ట్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది. నేను చేత్తో పట్టుకుని తీసాను, నేను కనిపించింది కానీ. సో నేనైతే దాంట్లో నేను చేతితో పట్టుకొని తీసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి మీకు తెలుస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి మనం కంటెంట్ అనేది చాలా బాగుండాలి. వీడియో అనేది డైలీ ఒకటి చేస్తారా, మినిమం 3 అయితే చేయొచ్చు అంటున్నారు ఫ్రెండ్స్. నాకు కూడా తెలియదు అంతగా. సో మీరు 2 నుంచి 2 ఒకటైతే 9 అవర్స్ అవ్వదని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. నేను డైలీ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేశాను, ఎప్పుడు డీలోడ్ చేయలేదు. అంటే ఎప్పుడు వీడియోస్ మానేయాలి, ఈ రోజు ఆదివారం శనివారం అలా ఏమీ లేదు ఫ్రెండ్స్. నేను మొత్తం అయితే కనుక 1 ఇయర్ పాటు నేను ఒక్కొక్క వీడియో పెట్టాను, పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. కొన్ని రోజులు అయితే 2 వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. సో వెళ్ళలేదు. మీరు ఏ టైమింగ్ వెళ్తుంది అంటే మీరు దాంట్లో చెక్ చేసుకున్నట్లయితే కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి చెప్పే విషయం ఫ్రెండ్స్. మీరు మళ్ళీ పెద్ద యూట్యూబ్ స్టార్ అయిపోయారా మీరు చెప్పడానికి అని అనుకోవద్దు. ఎందుకంటే నేను చేసిన తప్పు మీరు చేయకూడదనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకు ఏమిటి అనేది నేను ఇస్తున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను చెప్పే విషయం కూడా పూర్తిగా వేరే ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది. నేను కొత్తగా స్టార్ట్ చేశాను, నాకు ఫ్రెండ్ సపోర్ట్ చేసింది. ఫ్రెండ్ సపోర్ట్ చేసినా కూడా నాకు ఎలా వాయిస్ ఇవ్వాలి ఏంటి, మేడం మీరైతే ఫస్ట్ నుంచి కొంచెం వాయిస్ ట్రైనింగ్ చేయండి అని చెప్పారు. అయినా కూడా నేను తప్పులు చేస్తూనే వచ్చాను. ఆవిడ చెప్పని విషయం ఏంటి అంటే, మనం ఎంత బాగా మాట్లాడతామో అంత బాగా మన జనాలు చూస్తారు. మనం మాట్లాడటం పట్టే మనం చూస్తారు జనాలు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మన చేతులు అలా కనిపించే కాకుండా మనం మొత్తం కనిపించి, మనం రెడీ అయ్యి కనిపించి కొంచెం కుకింగ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చాలా యూట్యూబ్ లో చూసాను చాలా సార్లు. అంతకు ముందు యూట్యూబ్ అంటే నాకు పిచ్చి. ఇప్పుడైతే మన వీడియోస్ మనం చేయడమే, మనకి షూట్ చేయడమే టైం అయితే సరిపోతుంది. సో ఎవరైనా కూడా మనం కనిపించేటట్టు ఉండేటట్టు కుకింగ్ చేయడానికి ట్రై చేయండి కొత్తగా చేసేవాళ్ళు.
పాత వాళ్ళు అయితే ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసరికి నాది 1 year అయిపోయింది ఫ్రెండ్స్. నేను అక్షయ తృతీయ రోజుని పోయిన సంవత్సరం స్టార్ట్ చేశాను. సో ఈ అక్షయ తృతికి 2024కి 1 year అయిపోయింది. సో 2024కి 1 year అయిపోయింది. సో నాకు 3000 అవర్స్ అవ్వలేదు. దాన్ని బట్టి ఏమైందంటే సరేలే అవ్వలేదు, అవర్స్ పోలేదు అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఇంకొక 5 days తర్వాత మాది యూట్యూబ్ ఛానల్ది అయిపోయింది, అవర్స్ 3000 అయిపోయింది ఫ్రెండ్స్. కానీ నాకు ఏ అయితే ఫస్ట్ వచ్చినాయో వీడియోస్కి అవర్స్ ఏ అయితే వచ్చినాయో ఫ్రెండ్స్, అవన్నీ కూడా మీరు చూసినట్లయితే కనుక నాకు 1000 అవర్స్ వరకు నాకు వీడియో ఏదైతే బాగా రన్నింగ్ అయ్యి వెళ్ళిందో ఆవకాయ పూల్ మకాన్ అని నేను ఫస్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్, అన్ని అవర్స్ కూడా నాకు మొత్తం 1000 అవర్స్ పైనే నాకు అవర్స్ అనేది పోయినాయి. నాకు 3000 వచ్చినాయి కదా ఫ్రెండ్స్. 3000లో 1000 అవర్స్ అన్ని ఒక 4-5 1 week లోపే ఫ్రెండ్స్ అన్ని అవర్స్ కూడా పోయినాయి. నేను ఎంత 1 week లేట్ గా ఎప్పుడైతే నాకు 1 year 365 days లో నాకు అవర్స్ కాలేదు కాబట్టి నాకు 365 రోజుల్లో ఎప్పుడైతే కాలేదో అవి ఎప్పుడు అవ్వలేదో ఆ వీక్ అన్ని కూడా మొత్తం అన్ని కూడా ఫ్రెండ్స్ 3000 అవర్స్ లో 1000 అవర్స్ అనేది మనకి పోయినాయి ఫ్రెండ్స్. అయినా కూడా ఏదో దేవుడి దయ అనుకోవాలి, లేదంటే మీ సబ్స్క్రైబర్స్ చూసే వాటిని పట్టి మాకు కొంచెం అవర్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నాము. కానీ నేను చేసిన తప్పు అనేది మీరు చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే సరేలే 3000 కదా, మనం డైలీ ఒక వీడియో పెట్టినా మనకు వచ్చేస్తాయి, అలా చేయొద్దు ఫ్రెండ్స్. మీకు వీలైనంత వరకు 2 కానీ 3 కానీ పోస్ట్ చేయడానికి వీలవుతే 2 అయినా పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క వీడియో పెట్టారంటే మీకు అవర్స్ అనేది రాదు. ఎందుకంటే 5 నిమిషాల నుంచి 7-8 నిమిషాల లోపే మన వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి మనకి అవర్స్ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా స్టార్ట్ చేసేటప్పుడే మనం ఒక వారం 10 రోజుల ముందు నుంచే మనం వాయిస్ ట్రైనింగ్ అనేది తీసుకుంటే కనుక వాయిస్ అనేది ఎలా ఇవ్వాలి ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. నాకు వాయిస్ తెలీదు, వీడియో ఎలా చెయ్యాలో తెలీదు, ఎలా పోస్ట్ చేయాలో తెలీదు. మా అబ్బాయి వేస్తే అన్ని చేస్తాడు ఫ్రెండ్స్. నేనైతే వీడియో తీసినా కూడా మా అబ్బాయే అన్ని చేసేది, ఎడిట్ చేసేది, పోస్ట్ చేసేది అన్ని కూడా మా అబ్బాయే. ఏమన్నా షార్ట్ వీడియోస్ అయితే కనుక నేనే చేస్తాను ఫ్రెండ్స్. అన్ని కూడా మా అబ్బాయి వీడియోస్ చేసేది అన్ని నేనైనా కూడా మా అబ్బాయి లేకుండా అయితే ఇది ముందుకు వెళ్ళే విషయం అయితే అస్సలు కాదు. మా అబ్బాయి సపోర్ట్ వల్ల మెయిన్ అయితే నాకు యూట్యూబ్ చేయడానికి కారణం అయితే నా ఫ్రెండ్ ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళు మనకి మెసేజ్ పెట్టినా అది మీరు వాయిస్ బాగాలేదన్నా వాయిస్ బాగుంటుందన్నా ఏదైనా మనం మంచి కోసమే అని నేను అనుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే కనుక మనకి ఎప్పుడు కూడా మనకి బాగాలేదు అంటే ఓహో మనం ముందు ఇంకా బాగా మాట్లాడాలి, ఇంకా నేర్చుకోవాలి అనే మనకి ఒక థాట్ అనేది రావాలి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఉన్నారు, చాలా బెస్ట్ ఫ్రెండ్ అనాలి. ఎందుకంటే ఫ్రెండ్ అంటారు, మేడం ఇంకా కొంచెం మీరు బాగా మాట్లాడండి, ఇంకా కొంచెం బాగా మాట్లాడితే బాగుంటుంది, మీకు ఇంకా నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్. తన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఆమెకి డబ్బులు రావడం స్టార్ట్ అయినా కూడా తను పార్టీ చేయలేదు. ఇద్దరం కూడా ఒకేసారి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాము. నాకు ఇంకా అవర్స్ కావలేదు, నేను ఫీల్ అవుతాననే ఉద్దేశంతో తనకు కూడా ఒక పార్టీ అనేది చేసుకోలేదు ఫ్రెండ్స్. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మీరు. ఎప్పుడు కూడా ఒక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేయొద్దు, 2 వీడియోలు పోస్ట్ చేయండి. అది కూడా మంచి కంటెంట్తో రండి, డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మీరు 3000 అవర్సే కదా మనకు అయిపోతుంది అనే ఉద్దేశం మనం అస్సలు పెట్టుకోవద్దు. మనం ఎప్పుడు కూడా మనం డైలీ పెట్టాలి. ఎంత 10 daysలో 20 daysలో కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 5 daysలో కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు 3000 అవర్స్. సో మాకైతే సంవత్సరం దాటేసింది ఫ్రెండ్ 3000 అవ్వడానికి. అయినా కూడా 3000 అయ్యాక 1000 అవర్స్ పోవడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. మీరే అర్థం చేసుకోండి. అవర్స్ పోయితే ఎంత బాధగా ఉంటుంది. 1 year కష్టపడింది మనకు ఒక్క రూపాయి కూడా మనకి 1 రూపాయి కూడా మనకి రాలేనప్పుడు మనం ఒక్క రోజు చేస్తేనే అయ్యో ఈ రోజు 100 రూపాయలు వస్తుంది 200 వస్తుంది అని లెక్కేసుకునే వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి అది 1 year కష్టంలో మనకి ఒక 1000 అవర్స్ పోయినాయి అంటే ఎంత కష్టమో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఒక్క వీడియో షూట్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేయడం అంత మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. మీరు దయచేసి ఎవరు అలా చేయొద్దు. మంచి కంటెంట్ ఇవ్వండి, మంచిగా వీడియోస్ చేయండి, పోస్ట్ చేయండి. అందరికీ కూడా యూస్ఫుల్ వీడియోస్ అనేది పోస్ట్ చేయండి ఫ్రెండ్స్.
అందరికి యూజ్ అయ్యేలాగా, అందరికి ఈజీగా కుకింగ్ చేసుకునే, ఇప్పుడు పిల్లలు గట్టా ఉంటారు కాలేజీ పిల్లలు, వాళ్ళకి ఈజీగా చేసుకునేటట్టు మనం చెప్పినట్లయితే కనుక కుకింగ్ అనేది గమ్మున వస్తుంది ఫ్రెండ్స్. నాకు చాలా వెరైటీస్ వచ్చు ఆల్రెడీ. నేను కుక్కే అయినా కూడా నాకు వచ్చు ఫ్రెండ్స్. కానీ నాకు మాట్లాడడం వల్ల కొంచెం సరిగా మాట్లాడడం లేదో ఏమో తెలీదు. వాళ్ళకి నేను వాయిస్ నచ్చలేదో నాకు తెలీదు. అంతగా 1 year లోపు అవలేదు ఫ్రెండ్స్. మీరు ఎవరు అలా చేయొద్దు, బాగా మాట్లాడడానికి ట్రై చేయండి. అందరూ ఒక ఫ్రెండ్స్ లా మాట్లాడండి. ఏ మెసేజ్ వచ్చినా మీరు రిప్లై ఇవ్వండి. మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా రిప్లైస్ ఇవ్వండి. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి 3000 అవర్స్ 4000 అవర్స్ మనం 1 year లో అవ్వాలి. అలాగే ఎప్పుడు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. మనం 3 నెలలు అవ్వాలనే మనం మైండ్ లో ఫిక్స్ అయ్యే ఉండాలి. 3 months నుంచి 5 months లోపు అయిపోవాలి. 3 నెలల నుంచి 5 నెలల లోపు మనకి అవర్స్ అవ్వాలి, సబ్స్క్రైబర్ అవ్వాలి అనే ఉద్దేశం మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోండి ఫ్రెండ్స్. నేను సంవత్సరం లోపు అవ్వాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి సంవత్సరం దాటేసింది. మీరు అలా తప్పు చేయొద్దు ఫ్రెండ్స్. దయచేసి థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ చూసి లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ.